ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని టీయూజేఏసీ మహిళా విభాగం నిరసన తెలిపారు. నల్ల జెండాలు, నల్ల చీరలతో నిరసన ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు కోతి మాధవరెడ్డి 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగలేదని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షురాలు కోతి మాధవరెడ్డి ధ్వజమెత్తారు. తొలి దశలో 369 మంది అమరులైండ్రు. మలి దశలో 1200 మంది అమరులైండ్రు. అయినా కొంత ఉన్న తెలంగాణను సాధించుకున్నారు, అమరులైండ్రు. మిగతా వారందరూ తెలంగాణలో కష్టపడ్డ విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ తెలంగాణను పోరాడి సాధించుకున్నారు. అయినా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సీఎం అయినరు. మరి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు, మరి నేను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తా అని వారు 11 సంవత్సరాలు అయినా కూడా ఏమీ కూడా వృద్ధి లేదు, అప్పుల పాలైంది రాష్ట్రం. ఇక కేసీఆర్ గారు ఎన్నో చెప్పారు, కానీ ఒక్కటి కూడా చెయ్యలేదు. తన కుటుంబాన్ని వాళ్ళ వరకే వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు అభివృద్ధి అయినరు. కానీ తెలంగాణ ప్రజలను ఇంతవరకు ఏ రోజు కూడా ఒక్కనాడు కూడా గుర్తించలేదు. తెలంగాణ ఉద్యమకారులను ఏ రోజు కూడా వారు గుర్తించలేదు. తెలంగాణ ఉద్యమకారుల వల్లనే, తెలంగాణలో ఉద్యమం చేయటం వల్లనే వారు సంపాదించుకొని వారు అభివృద్ధిలోకి వచ్చి తెలంగాణను మర్చిపోయిండ్రు. తెలంగాణ విద్యార్థులను, తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయిండ్రు. తెలంగాణ అమరవీరులకు ముందుగా నివాళులు అర్పించినాము. తెలంగాణలో ముందుగా జై తెలంగాణ అని నినాదం చేసింది ముందుగా మా మహిళలు, విద్యార్థులు. నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే తొలిదశ ఉద్యమంలో 369 మంది అమరులయ్యారు. మలిదశ ఉద్యమంలో 1200 మందికి పైగా అమరులయ్యారు. 1200 మందికి పైగా అమరులైనా కూడా వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగలేదు. ఫస్ట్ 1200 మంది ఎవరైతే అమరులయ్యారో వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబానికి ఫస్ట్ న్యాయం జరగాలి. కొంతమందికే ఇచ్చారు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం, మిగతా మందికి ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం కంపల్సరీ న్యాయం జరగాలి. తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వంలో 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో మాకు ఎక్కడ కూడా తెలంగాణ అమరవీరులను కానీ, తెలంగాణ ఉద్యమకారులను కానీ ఏ రోజు కూడా ఆయన నోటంటే అన్న పాపాన పోలేదు. అసలు ఉద్యమకారుల గురించి ఆలోచించిన పాపాన పోలేదు. అది వదిలేసి మళ్ళీ మేము ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఫస్ట్ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులను మేము గుర్తిస్తాం, మేము గుర్తింపు కార్డు ఇస్తాము, అట్లాగే 250 గజాల స్థలం ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ఫస్ట్ ఉద్యమకారుల గురించి మేము పెడుతున్నామని చెప్పేసి నీటిలో రాతల్లాక మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. కానీ రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. టీయూజేఏసీ నుంచి మేము రాష్ట్ర మహిళా కమిటీ నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేము చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. జూన్ 2 తారీఖు అమరులై రాష్ట్ర అవతరణ దినోత్సవం వరకల్లా మాకు ఏదో ఒక ఉద్యమకారులకు న్యాయం జరగాలి ప్రతి ఒక్క కార్యక్రమం తెలంగాణ అమరవీరులు